బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా ఎలిమినేషన్ అనేది ఎవరవుతున్నారో మన పక్కా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. అలానే కొందరి టాప్ కంటెస్టెంట్స్ గురించి కూడా అంటే ముఖ్యంగా సంజన అవనియండి, భరణి అవనియండి, రీతు అలానే కొంతమంది ఇంప్రూవ్ అయ్యారు. ఈ వీక్ అంతా మనం పర్ఫార్మెన్స్ చూసామంటే కనుక శ్రీజ గాని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇంప్రూవ్ అయ్యారు. సో వీటి గురించి మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు ఎస్పీ పవన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఈ వీడియోలో అసలు 6 కంటెస్టెంట్లు రాబోతున్నారు. అంటే వాళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంట్రీ అని అన్నారు. చెప్పి ఒక న్యూస్ తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది నేను చెప్తాను. పాసిబిలిటీస్ గురించి చెప్తా. రెండో పాయింట్, మనం రీతు, భరణి అండ్ తనూజ, శ్రీజ అండ్ కళ్యాణ్ ఈ 5 కంటెస్టెంట్లు ఈ వీక్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సంజన వరస్ట్ గేమ్ ఆడుతుంది. ఎలా ఆడుతుంది, వాళ్ళ పిఆర్ టీం కూడా ఎవరన్నా తనకు ఆపోజిట్గా చెప్తే వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు. మీరు కింద కామెంట్స్లో కూడా చూడొచ్చు. గుడ్డు దొంగతనమే కాదంటే ఎవరో కామెంట్ చేశారు. సో ఈ అలానే విషయం కాదు సార్, గుడ్డు దొంగతనం అంటే ఫస్ట్ వీక్ లో ఒక గుడ్డు దొంగతనం చేస్తే నాగార్జున గారు ఏదో బాగా హైప్ చేసి మెచ్చుకున్నారు కదా అని చెప్పి ఇప్పుడు ఏకంగా ఎవరికి ఫుడ్ లేకుండా ఒక 7 గుడ్లు తినేస్తే అది ఎలా తప్పు మెచ్చుకోవాలా. కాదు? ఆయన కూడా ఏం చెప్పాడంటే ఈసారి వరకు ఓకే, ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, రిపీటెడ్గా చేస్తుంటే ఇప్పుడు హరీష్ ఏమన్నాడు ఇంట్లో, మీరు ఒకేసారి అదే పని రిపీటెడ్గా చేస్తుంటే దాన్ని సైకోయిజం అంటారు. అదే కదా. అదేదో చిలిపితనం, చిలిపి నాటీ గర్ల్ అంట. నాటీ గర్ల్ ఏంటి, ఆవిడే చెప్తుంది షీఈస్ ఇన్ ఎ మామ్స్ ప్లేస్. అదే. సో నాటీగా చేయటం అనేది అతకలేదు. అయితే శ్రీజ పవన్ కళ్యాణ్ గేమ్ మాత్రం ఈసారి చాలా మందికి నచ్చుంటుంది. పవన్ కళ్యాణ్ Improve అయింది చాలా. రావాలి అని ఎందుకు అనుకున్నారు అంటే ఈజ్ అ మిలిటరీ పర్సన్ యాజ్ వెల్. తన టాస్కుల్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలడు. ఇంతవరకు అతనికి ఆ ఛాన్స్ రాలేదు, ఇప్పుడు వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. Yes. అగ్ని ఈవెన్ దో పరీక్షలో టాప్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు కనుక టాస్క్ ఈ లో వీక్ లో చాలా మంచిగా గెలవకపోయినా, perform చేశాడు. కెప్టెన్ అవ్వకపోయినా తను మాత్రం అందరి మైండ్స్, జనాల జనాల ప్రేక్షక ఆదరణ ఆదరణ అయితే అయితే పొందాడు. definitely గా పొందాడు. ఇక రీతు అండి, రీతు అయితే లాస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు ఏ మాత్రం మారలా. గేమ్ స్ట్రాటజీ గేరప్ చేస్తుందేమో అనుకున్నాం. ఫస్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ తోటి మొదలుపెట్టింది. ఫస్ట్ వీక్ అవును. పవన్ కళ్యాణ్ నుండి డెమోన్ పవన్ మీదకి డైవర్ట్ అయింది. డెమోన్ పవన్ మీద నుండి నాగ్ సార్ కానీ వాళ్ళ అమ్మ కానీ అందరూ లాస్ట్ వీక్ కూడా చెప్పారు, నీ గేమ్ నువ్వు ఆడు, అలా కరెక్ట్ కాదు అని. అదే. మళ్ళా నిన్న పవన్ కళ్యాణ్ తోటి సరే విసుక్కుంటే విసుక్కున్నాడు, నువ్వు తీసేసావు కదా అన్నాడు. ఒక 2 days ఆగి చెప్పొచ్చు. అతను వెళ్ళి వెంటపడి దేబ్రిచ్చి నువ్వు ఇది లేకపోతే అంటే అది ఎట్లా ఉందంటే కంటెస్టెంట్స్ ఇన్ ద హౌస్ లాగా లేదు అది. ఏదో ఇద్దరు లవర్స్ మధ్యలో బ్రేకప్ అయితే వచ్చేలాగా ఎక్కిళ్ళు పెట్టి ఆడటం అనేది అంటే కరెక్ట్గా గమనించండి. ఆ అమ్మాయిని తిట్టడమో లేకపోతే వాళ్ళని మనం డిగ్రేడ్ చేయడమో మన ఇంటెన్షన్ కాదు. లవర్స్ కాదు వాళ్ళు, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు మాత్రమే. అదే విషయం ఏ రాము రాథోడ్ తోటో ఎవరితోటో అనుంటే అయ్యుంటే రీతుకి వాళ్ళని కూడా వెళ్ళి అంత బతిమలాడేదా, ఈ ఒక్క పాయింట్ ఆలోచించాడు రీతు విషయంలో. ఇంకేం చెప్పను అది తన కాక గురించి. ఓవర్ గా ఆలోచించి కూడా డెమోన్ పవన్ కి ముందే తీసేద్దాము పవన్ కళ్యాణ్ అంటాం అదెంత తప్పు సార్. యాక్చువల్ గా వాళ్ళు ఫ్రెండ్స్ ముందు నుండి ఉన్నారు. సో అలాంటప్పుడు నువ్వు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? తను డెసిషన్ తను తీసుకుంటాడు కదా డెమోన్ పవన్ ని. అంత ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేయాల్సిన రాంగ్. అవసరం ఇది లేదు. మంచి పాయింట్ మీరు చెప్పింది. డెఫినెట్ గా అసలు కరెక్ట్, అది కరెక్ట్ పాయింట్. ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళా అతను ఎంట పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ పవన్ తోటి ట్రూత్ ఆర్ గేమ్ చేసి నువ్వు బాగా చూసుకుంటున్నావు, కేరింగ్గా చూసుకుంటున్నావు. ఏంటి కేరింగ్గా చూసుకునేది, అలా బొందా లోపలికి వెళ్ళింది ఇప్పుడు దేనికోసం? మనం ఎంత మందిని చూడలేదు సార్. అప్పట్లో సిరి హనుమంత్ బయటకు వచ్చి ఏమైనా పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు అసలు పెద్దగా ఇప్పుడు టచ్ లోనే ఉండదు లేదండి. బయటకు వచ్చినాక. అది చాలా రాంగ్ ప్రాజెక్ట్ అవుతుంది. అసలు టీం కానీ ఎవరు కానీ చెప్పినా లేకపోతే ఆ అమ్మాయిని సీక్రెట్ రూమ్లో పంపించి, ఎందుకంటే రీతు కెన్ ప్లే బట్ నాట్ ఏబుల్ టు ప్లే అంటే డ్యూ టు ఆల్ దీస్ థింగ్స్. చూసారా లాస్ట్ లో రాము రాథోడ్ని చాలా స్ట్రాంగ్ గా ఆపింది. యాక్చువల్ గా అయితే చెప్పాలంటే ఆ టేబుల్ ని రాడ్ ని అసలు చాలా కంట్రోల్డ్ గా చేసింది, బాగా ఆడింది. బాగా Play అదే బాగా చెప్పారు ఆడగలదు. నాగార్జున గారు. ఏం చెప్పారు లాస్ట్ టైం, నీకు మంచి ఇది ఉంది, ఒక మంచి ఫిజిక్, నీకు గేమ్స్ బాగా ఆడగలుగుతావు, బట్ నువ్వు గేమ్ పోతుంది అన్నా కూడా అదే. మళ్ళా పవన్ తోటి. పవన్ కూడా ఏం చెప్తున్నాడు మొన్న, నువ్వు అంతగా నువ్వు వెళ్ళి నువ్వు కళ్యాణ్ తోటి నువ్వు అంత ప్యాచప్ అతను చేదరించుకోవాల్సి, నువ్వు అంత నేనైతే అలా చేయను, నీ ఇష్టం అని చెప్పి తను ఒక లవర్స్ మధ్యలో ఉండే కన్వర్జేషన్ లాగా ఉంది కానీ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ లాగా లేదు అది. సో ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఆడియన్స్కి. ఇంకా ఇంకొకటి అండి, యాక్చువల్గా సంజన గారి గురించి మళ్ళీ లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాం, ఈ వీడియోలో కూడా అది యాక్చువల్గా ఏంటంటే
గుడ్డు దొంగతనం చేసినందుకు అప్పటి నుంచి ఇప్పటిదాకా రీతు కూడా ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు చూసినా నువ్వు చెప్పట్లేదు అని. అవును. మొన్న నామినేషన్స్ పాయింట్లో కూడా ఆ విషయం వచ్చింది. ఈవిడ మళ్ళా వెళ్ళి చేయటంలో ఏంటి మీనింగ్ ఏంటి? అసలు అది స్ట్రాటజీనా గేమ్ రెండు కాదు. స్ట్రాటజీ వాళ్ళ కాదు, పిఆర్ గేము టీమ్ కాదు. అయితే మీరు కామెంట్స్ లో చూస్తే మనకు వచ్చిన కామెంట్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే చాలా మంది ఆ కంటెంట్ కోసం చేస్తుంది సంజన, తనే రైట్ అని మాట్లాడుతున్నారు. కంటెంట్ ఒక్కసారి కంటెంట్, నెక్స్ట్ టైం అదే రిపీటెడ్ గా చేస్తే జనాలు కూడా విసుకొస్తుంది. కానీ ఎవరైతే అది ఎలా content బ్యాడ్ అని గా చెప్తాము. నెగిటివ్ గా కామెంట్స్ ఇస్తున్నారో మా వీడియోలో మిగతా వాళ్ళ కామెంట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, సంజన రైటా రాంగా అనేది ఎవ్వడు అలా చేయడు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సరే, ఈసారి అయితే ప్రేక్షకులే గెలిచారండి. వాళ్ళ ఓటింగే గెలిచింది మళ్ళీ ఫైనల్గా. హరిత, హరీష్ బాబు నువ్వు వెళ్ళిపోయావు నాయన. ఇంతకుముందు ప్రియా ఎలిమినేషన్ అప్పుడు ప్రియాని భరించలేక అమ్మాయి గోల గోల చేస్తుంటే అసలు వినలేక గేము లేదు, అరుపులేంటి, అసలు రాంగ్ కంప్లీట్గా అని చెప్పి పంపించారు. హరీష్ నామినేషన్స్లో ఉన్నా కూడా. ఈసారి శ్రీజ హరీష్ ఇద్దరున్నా హరీష్ వెళ్ళిపోతున్నాడు. రీజన్ ఏంటి అంటే తను ఈ వీక్ ఏదైతే తనకి ఆపర్చునిటీస్ ఇచ్చారో, నాగార్జున గారు చెప్పారో, అండ్ బయట ఉన్న పబ్లిక్ కంటెంట్ ఎవరైతే కూర్చున్న గ్యాలరీలో కూర్చున్న ఆడియన్స్ చెప్పారో, క్లియర్ కట్ హింట్స్ ఏ సీజన్లో లేనట్టుగా మీరు మార్చుకోండి, మీరు ఇలా ఉండండి. అతనికి లెటర్ కూడా వచ్చింది ఇంటి నుండి, మీరు ఇలా మాట్లాడద్దు, ఇలా ఇది చేయండి, మీకు చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అయినా సరే అతను ఇంకా రెండింతలు ఎక్కువ నెగిటివ్గా చేసుకున్నాడు తనకి తాను. ఎవరన్నా మాట్లాడితే నేను ఇంతే మాడతా, నువ్వు నాతో ఇది చేయొద్దు, నేనేం చెప్తున్నానండి, ఇలా మాట్లాడి ఎదురు మాట్లాడి అర్థం లేని మాటలు. కొంచెం హ్యూమర్ కూడా యాడ్ చేసి మిగతా పనుల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ జనాలతో అందరితో ఉన్న ఒక టాస్క్ లేదు, ఎందుకు గెలిపించాలి ఓట్లు వేసి చెప్పండి. తనకి కూడా హరీష్ గారికి అసలు ఎందుకు ఓటు వేయాలి? ఏ ఒక్క పాయింట్ లేదు. కనీసం ఫ్లోరా గారికి ఎందుకు ఓటు వేయాలన్న కూడా ఆవిడ కొంచెం సెలబ్రిటీ అనో, లేకపోతే ఆవిడ పాపం ఆవిడకేం గేమ్ తెలియట్లేదు, అమాయకంగా ఉందనో, పోనీ ఆవిడ పికప్ అవుతుందేమో 3 వారాల తర్వాత. సంజన చాకరీ చేయించుకుంటుంది, 60 చాకరీ, గుడ్డు చాకరీ. రీతుయే కదా సార్ వచ్చి ఫ్లోరాకి చెప్తున్నారు, రీతు కాదు, ఐ మీన్ శ్రీజ అనుకుంటా, చెప్తుంది అనమాట ఫ్లోరాకి, మీరు కొంచెం ఏంటంటే ఆమెకు అసిస్టెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు, కొంచెం అది తగ్గించుకోండి, అట్లా పోర్ట్రే అవుతుంది అన్న టైప్ అదే చెప్తుంది. అదే అసిస్టెంట్ లాగా ఆ విషయంలోనే ఆవిడ బాగా తెలుసుకొని ఇలా చూస్తుంది. అదే టైంలో వచ్చి నాకు నోట్లో కలిపి అన్నం పెడతావా అని చెప్పి ఆవిడ అడిగేసరికి ఇగో రంగు ఉంది అని, ఎవడేసుకోమన్నాడు గోల్డ్ రంగు, ఎవడు నీ నోట్లో వచ్చి అన్నం పెడతాడు? ఏందమ్మా నీ గోలేందో, నీ పిఆర్ గోలేందో ఎవడికి అర్థం కాదు. ఒకవేళ నీ పిఆర్లు ఉన్నా కూడా ఏమీ చేయలేరు. నీ గేమ్ ఎలా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఎంత మహా అయితే మమ్మల్ని తిట్టుకుంటే కింద మెసేజ్లు ఏమన్నా పెడతారేమో, అంతకన్నా ఏం చేయలేరు మీరు. ఇక రీతు, ఫ్లోరా అయితే ఆవిడ గేమ్ చేయకపోతే ఈ వారం హరీష్ వెళ్ళిపోయినట్టు ఫ్లోరా వెళ్ళిపోద్ది. ఇక వైల్డ్ కార్డ్ అంటున్నారండి, మీరు ఏమనుకుంటున్నారు? ఒక ఆడియన్ గా వస్తారనే అనుకుంటున్నాను సార్. వస్తే బాగుంటుంది అంటారా? అంటే ఏం లేదు, కొంచెం గేమ్ అనేది ఇంట్రెస్ట్ గా మారుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్లీ లవ్ ట్రాక్ కానీ లేకపోతే ఈ గేమ్స్ కూడా ఈ వీకే కొంచెం స్టార్ట్ అయ్యాయి కదా, సో అందుకని ఇంకొకళ్ళు కానీ ఎవరైనా ఇద్దరు కానీ యాడ్ ఆన్ అయితే కొంచెం గేమ్ లో మారే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని. దివ్య వచ్చినాక ఏంటంటే కొంచెం ఓకే, జనాలకి కూడా వీళ్ళందరికీ ఒక పాయింట్ అనేది వచ్చింది. ఒక విషయం అండి, వీళ్ళని కొంచెం ప్రిడిక్షన్ చేసేవాళ్ళు యూట్యూబర్స్ లో దువ్వాడ మాధురి గారు గుర్తున్నారు కదా, ఆవిడ వస్తారని. పికిల్స్ అలాగే చిట్టి పికిల్స్ రమ్య అండ్ బుల్లితెర మెగాస్టార్ అనిపించుకునే ప్రభాకర్ గారు, ఆయనకి అలా పిలవడం ఇష్టం, బుల్లితెర మెగాస్టార్ అనిపించుకుంటూ ఉంటాడు ఆయన. సో ఆయన వస్తాడని, ఆయనకి నాకు తెలిసి ఫుల్ బిజీ ఉండుంటాడు. అండ్ డార్లింగ్ సీను అంటే చాలా మందికి తెలుసు, డార్లింగ్ అంటే ప్రభాస్ సీన్ అంటారు తన్ని, తను చాలా సినిమాల్లో ఉన్నాడు. మేబీ తను కూడా వస్తాడు అని అంటున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఎవ్వరు రారండి, ఎవరో 3 మేల్ 3 ఫీమేల్ మాత్రం వస్తారంట. దానిలో ఒకడైతే బాడీ బిల్డర్ ఎవరో ఉన్నాడంట. బాడీ బిల్డర్ ఎవరన్నా ఉండి ఇది చేస్తే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రీతు, పవన్ కళ్యాణ్ అండ్ డిమోన్ పవన్ కి మధ్య నుండే లవ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో రీతు కంపల్సరీగా కన్వర్ట్ అయిపోద్ది మళ్ళీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అవుట్ ఆఫ్ జోక్. సో ఇదండి నాకు తెలిసి అయితే
ఇలా ఉండబోతుంది. మరి మండే ట్యూస్డే నామినేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం ముందు ఫస్ట్ నాగార్జున గారు అయితే ఇవాళ ఎపిసోడ్లో ఆల్రెడీ మనం ఖచ్చితంగా సాటర్డే ఎపిసోడ్లో 99.999% హరీష్ ఇస్ ఎలిమినేటెడ్. ఎలిమినేటెడ్. ఎందుకనంటే అతను రివ్యూలలో ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా చెప్పాల. ఏ విషయంలోనూ మొహం మార్చుకోవడం ఎందుకు, నువ్వు గేమ్ ఆడడానికి రాలేదు, మొహం మార్చుకుంటున్నావు, చిన్న వేలు దెబ్బకి నువ్వు దాన్ని నువ్వు ఇంత చేసి గందరగోళం చేసి అసలు వేలే పోయింది చెయ్యే పోయింది అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోయి నేను ఆడట్లేదు నా వేలు చూపిస్తున్నావు ఏదైనా అంటే, ఆడలేక మధ్యలో ఓడు అనే ఒక సామెత ఉంటుంది. నువ్వు ఆడలేక, నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేక, నువ్వు హౌస్ మేట్స్తో జెల్ అవ్వలేక, అసలు హౌస్ హార్మనీయే తెలియదు నీకు, కథే తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. నీకు ఏమీ తెలియకుండా నువ్వు అసలు ఇన్నాళ్ళు సస్టైన్ అవ్వడమే గొప్ప విషయం. ఇప్పుడు హీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అండి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో మీరు కూడా అంటే ఈ ఎలిమినేషన్ బట్టి అలానే నెక్స్ట్ ఎవరు ఎలాగ పర్ఫామ్ చేస్తున్నారో మీ ఒపీనియన్స్ కూడా మాకు చాలా వ్యాలిడ్. సో కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.